అమ్మ స్నేహ, గంగ గురించి నీకు తెలియదా? తను ఇలాంటి పనులు చేస్తుందా? నేను కూడా అలాగే అనుకున్నానమ్మా. కానీ అందరి అసలు స్వరూపాలు ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. స్నేహ, చీరే కదా కాలింది, దాని గురించి ఎందుకింత గొడవ చేస్తున్నావు? చిన్నపిల్ల, తెలియకేదో చేసింది. తెలియక కాదులేండి, కావాలనే చేసింది. నిన్న వాళ్ళ అక్కకి బోనం ఎత్తలేదని ఈవిడగారు నా మీద చాలా కోపంగా ఉంది. ఆ కోపాన్ని ఇదిగో ఇలా ఇలా తీర్చుకుంది. నేను ఇంట్లో అందరితో కలిసిపోవాలని పొద్దున్నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను. కానీ చిన్న పిల్ల మనసులో కూడా ఇంత కోపం ఉందనుకోలేదు. స్నేహ, తను చిన్నపిల్ల అని నువ్వే అంటున్నావు గదా, వదిలేయమ్మా. వదిలేక నేనేం చేయగలనమ్మా? మీరంతా ఒకటి, నేనేమో పరాయిదాన్ని కదా. తప్పు చేసిందని మీరు మా అక్కని కొట్టినట్టు నేను గంగని కొట్టలేను కదమ్మా. గంగా, నీ వల్ల తప్పు జరిగింది కదా, స్నేహకు సారీ చెప్పు. నేనెందుకు చెప్పాలక్క? నేనే తప్పు చేయలేదు. గంగా, ఏంటత్తయ్య, ఏంటి నువ్వు చేసిన పని? చిన్నపిల్ల, తెలియకేదో చేస్తే అలా కొట్టేస్తావా? కొట్టాలా నరకాలా? దీన్ని చదువుకోమని చెప్పిన ఆ పని మానేసి ఇలా చేతకాని పనులు చేస్తుంది. రావే నువ్వు. నేను రాగానే సంతోషంగా ఉన్నానన్నావు కదే, ఇక ఈ ఇంట్లోనే సంతోషం ఉండదు. Hey, hi. Hi, Amuja. How are you? I'm doing good. Yeah? How about you? I'm fine. కూర్చో కూర్చో. చెప్పిన టైంకి వచ్చేసావే. ఒక మిషన్ ఒప్పుకున్నాక లేట్ చేయను అముజా. త్వరగా ఫినిష్ చేసి మరో చోటుకి ఎగిరిపోతాను. నాకు తెలుసులే నీ సంగతి. కాలేజ్ రోజుల నుంచి నీ క్యారెక్టర్ ఇదే కదా. చిత్ర, తన పేరు విశాల్, నా క్లాస్మేట్. కాలేజ్లో అందరం ముద్దుగా మన్మధుడు అని పిలిచేవాళ్ళం. గద్ద కోడి పిల్లల్ని ఎత్తుకెళ్ళేంత ఈజీగా ఆడపిల్లల్ని హ్యాండిల్ చేస్తాడు. క్యారెక్టర్ అర్థమైంది మేడం, కానీ మిషన్ అన్న పదమే అర్థం కాలేదు. సీక్రెట్ ఏజెంట్స్ అండ్ నాలాంటి లవర్ బాయ్స్ చేసే పనులని ఒక మిషన్ అంటారు. యమజా, నా టార్గెట్ ఎక్కడుందో చెప్తే నేను ఇక పని మొదలు పెడతాను. తొందరపడుకో విశాల్. ఇంతవరకు నువ్వు హ్యాండిల్ చేసిన వాళ్ళంతా ఒకెత్తు, కానీ కావేరి అలా కాదు, చాలా టఫ్. ఏంటి, నీ శత్రువుకు బిల్డప్ ఇస్తున్నావా? లేదు, తన క్యారెక్టర్ చెప్తున్నాను.
అదే ఆ అమ్మాయే కావేరి. చూసావుగా, తనకి కార్ పంపించాను.